నంద్యాలలో తండ్రి తన ఇద్దరు పిల్లల్ని చంపేసిన ఘటన మరొక ముందే కోనసీమ జిల్లా నెలపర్తిపాడులో మరో దారుణం జరిగింది. గణపతి నగర్ లాకుల వద్ద ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయవరం మండలం వెంటూరు గ్రామానికి చెందిన పిల్లిరాజు తన ఇద్దరు పిల్లల్ని స్కూటీపై తీసుకొచ్చి గణపతి నగర్ లాకుల వద్ద కాలువలోకి నెట్టేశాడు. కాలువలో ఈత కొట్టుకుని 10 ఏళ్ల బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. 6 ఏళ్ల బాలిక మృతదేహం లభ్యం కాగా తండ్రి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. తండ్రి పిల్లిరాజు మృతి చెందాడా లేదా పిల్లల్ని కాలువలో పడేసి వెళ్లిపోయాడా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. పిల్లిరాజు తన కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఒక మగ పిల్లవాడు ఒక ఆడపిల్ల ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఆడిస్తానని చెప్పి ఈ కాలువ గట్టుకు తీసుకొచ్చి కాలువ మీద నుంచి తోసివేయడం జరిగింది. దాంతో అతని కుమారుడు ప్రాణాలతో బయటపడడం జరిగింది. అలాగే ఆ పాప ఈ కాలువలో మునిగి చనిపోవడం జరిగింది. అతను తండ్రి ఇలా అప్పుల పాలవడం వల్ల మరి ఇతర కారణం వల్ల అతను ఇద్దరు పిల్లల్ని చంపి అతను చనిపోవాలనే ఉద్దేశంతో ఇలా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అతని ఆచూకీ తండ్రి ఆచూకీ ఇంకా మనకి లభ్యం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఒకవేళ తండ్రి బతికున్నా చనిపోయినా అతను కూడా ట్రేస్ చేస్తాం. కోనసీమ జిల్లా నెలపర్తిపాడులో తండ్రి తన ఇద్దరు పిల్లల్ని కాలువలోకి తోసేసి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ దారుణమైన ఘటనకి సంబంధించి మరింత సమాచారం అప్పారావు అందిస్తారు. అప్పారావు, కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడులో దారుణం చోటు తీసుకుంది. బైక్ ఎక్కించుకొని గోదావరి పంచకాలలో తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కాలంలో చూసి తాను కూడా దూకిన విషాద ఘటన చూసి చేసుకుంది. అయితే ఈ ఘటనలో 10 ఏళ్ల కొడుకు బయటికి ప్రాణాలతో ఈదుకుంటూ బయటికి రాగా 6 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడి విషాదకర పరిస్థితితో రామచంద్రపురం మండలంలో తీవ్ర విషాదం నెలకొని ఇటీవలనే కాకినాడలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలు బకెట్ లో ముంచేసి కాళ్ళు చేతులు కట్టి అను ఆత్మహత్య చేసుకున్న ఘటన మరో మళ్ళీ ఇప్పుడు రామచంద్రపురం నియోజక మండలంలోని ఓ తండ్రి తన ఇద్దరు పిల్లల్ని చంపడానికి ప్రయత్నించడం తీవ్రమైన విషాదం వ్యవహరిస్తున్నారనేది ఒక చర్చ సమాజంలో నెలకొందని చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల కాలంలో చంపేశాడా లేకపోతే వాళ్ళిద్దరు వదిలించుకోవడం కోసం ఎలా చేశాడనేది కూడా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తండ్రి కూడా కాలంలో దూకేసి తప్పించుకొని పారిపోయాడా లేకపోతే ఆత్మహత్యాత్మకం చేసిన కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఏదైనా గడిచిన 4 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తండ్రులు తమ ఇద్దరు పిల్లల్ని చంపాలని చంపేసిన ఘటనలు వరుసగా జరుగుతుంది. అసలు ఏమి సమాజంలో ఈ పరిస్థితిపై ఓకే, థ్యాంక్ యూ అప్పారావు.